ఈ ఎండాకాలం చల్లగా తినాలనిపిస్తే మధ్యాహ్నం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు కదండి. సో ఈరోజైతే నేను బాదం కర్బూజాతో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. దానికోసం నేను బాదం జీడిపప్పు రెండు నైటే నానబెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ఇంకా పొట్టు తీసి మిక్సీ పట్టేసుకున్నాను. లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇంకా లీటర్ పాలు కొంచెం మసిగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకుని అయితే అందులో వేసేసాను అనమాట. ఇక్కడ నేను కర్బూజా కూడా వాడుతున్నాను అనమాట. కర్బూజాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. అది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు. నేను చిక్కదనం కోసం అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా కర్బూజా కూడా మొత్తం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి లీటర్ పాలు తీసుకున్న లీటర్ అయ్యేదాకా మరగబెట్టుకున్నాను అనమాట. ఇంకా చిక్కగా అయిపోయాయి కాబట్టి చల్లగా అయిపోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కర్బూజా మిక్సర్ కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేసేయండి, కాకపోతే వీడియోలో కనిపించలేదు. మీకు తగినంత షుగర్ పాలు వేడేటప్పుడే వేసుకోండి. ఇంకా గ్లాసుల్లో పోసేసుకొని ఐస్ క్రీమ్ పుల్లలు గుచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మా పాప 1 అవర్ తర్వాత అడిగిందని తీసా. ఇంకా అప్పటికి గట్టిగా అవ్వలేదు. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత అయితే ఇలా గట్టిగా అయ్యింది. ఇంకా ఒక్కసారి వాటర్లో డిప్ చేసుకొని తీసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి.